ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే రేపు 20వ తారీఖు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాదిగ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దళిత ద్రోహి అయినటువంటి మాదిగ అని దళితుడు అని చెప్పుకుంటూ మాదిగల యొక్క హక్కులను కాలరాస్తున్నటువంటి కడియం శ్రీహరి గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం అనేది చాలా నీచమైన కార్యం. ఎందుకంటే మన యొక్క నియోజకవర్గంలో చూసుకుంటే ఒక దళిత బిడ్డ మాదిగ బిడ్డగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు అందించినటువంటి రాజయ్య గారి యొక్క హక్కులను కాలరాస్తూ తనకు వచ్చేటువంటి ఎమ్మెల్యే పదవిని లాక్కొని ఈరోజు ఎమ్మెల్యేగా మా ఒక బీఆర్ఎస్ పార్టీ నుండి ఒక గెలిచి మీ యొక్క కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. అంతేకాకుండా మీ యొక్క కాంగ్రెస్ పార్టీలోనే చూసుకుంటే సింగపురం ఇందిరా మేడం గారు ఒక మాదిగ బిడ్డ పార్టీ కష్టంలో ఉన్నప్పుడు పార్టీ కోసం పనిచేసింది. ఈరోజు ఎక్కడ పోయింది? కనీసం జ్ఞానం ఉండలేదా మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాదిగ బిడ్డలకు? కనీసం ఒక ఆలోచన అయినా వస్తలేదా? అంతకుముందు పార్టీ నిలబెట్టింది ఒక మాదిగ బిడ్డనే కదా. మరి ఈరోజు ఏ విధంగా కడియం శ్రీహరి గారిని మీరు ఆహ్వానిస్తున్నారు ముఖ్య అతిథి అని చెప్పి మీరు ఈ యొక్క సభాముఖంగా మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా గతంలో చూసుకున్నట్టు కూడా ఎంఆర్పిఎస్ ఆవిర్భావంలో స్టార్టింగ్లోనే మాదిగల కోసం నిలబడుతూ మందకృష్ణ మాదిగ గారు ఎంఆర్పిఎస్ స్థాపించినప్పుడు 1995లో ఎస్సీ సెల్ ప్రొటెక్షన్ సెల్ అని చెప్పి మాదిగలకు వ్యతిరేకంగా ఈ యొక్క ఎస్సీసీఎల్ ప్రొటెక్షన్ సెల్ అని కడియం శ్రీహరి గారు ఏర్పాటు చేశారు. అట్లాంటి నాయకుడిని మీరు ఏ విధంగా ఆహ్వానిస్తున్నారు? అంతేకాకుండా నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్ని చేసింది, మనకి ఇవి చేసింది అవి చేసిందని. మాదిగలకు ఇంతవరకు కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు. మంత్రివర్గ విస్తీర్ణంలో చూసుకున్నా కూడా ఒక్క మంత్రి ఎమ్మెల్యే కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా మంత్రి పదవిలో లేరు. కనీసం మీరు ఆలోచన చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు ప్రెస్ మీట్ లో నమస్తే తెలంగాణలో మందుల సామేల్ గారు మాట్లాడుతున్నారు. దామోదర్ కడియం నిక్కాస్ అయిన మాదిగలు కాదు అని చెప్పి క్లియర్ గా ఇస్తున్నారు. మీరే చూడండి, మీ పార్టీలో ఉన్న వాళ్ళే. మరి మన మండలంలో ఉన్న మాదిగ నాయకులకు ఎందుకు ఆలోచన వస్తలేదు? సరే, మీరు కడియం శ్రీహరి గారు మెప్పు పొందాలనుకుంటే మీరు ఏమైనా చేసుకోండి, కానీ మాదిగల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడానికి చూస్తే మాదిగలు సహించేది లేదు. అదేవిధంగా రేపు జరగబోయే మాదిగ ఆత్మీయ సమ్మేళనంలో నిక్కాసైన మాదిగలు దయచేసి నిక్కాసైన మాదిగలు పాల్గొనకూడదు అని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికి కూడా విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే మన యొక్క మాదిగలకు ఇందిరమ్మ ఇళ్లలోనే చూసుకొని మాదిగలకు అన్యాయమే జరుగుతుంది. సంక్షేమ పథకాలలో ఎక్కడ మాదిగలకు న్యాయం జరిగిందో చెప్పండి, మీరే చెప్పండి. మాదిగలకు ఎక్కడైనా న్యాయం జరుగుతుందా? పదవులలో చూసుకోండి, మార్కెట్ కమిటీలో చూసుకోండి, ఒక మాదిగకైనా పదవి వచ్చిందా? లేదు. కనీసం అట్లాంటి స్థితిలో ఉన్నాం. మన మాదిగలను అణగదొక్కడానికి చూస్తున్నటువంటి నాయకులు తీసుకొని వచ్చి ముఖ్య అతిథిగా ఈ యొక్క కార్యక్రమానికి తీసుకొస్తున్నారంటే నీచమైన కార్యక్రమం. దయచేసి ఈ యొక్క మాదిగ నాయకులకు కనువిప్పు కలగాలి. మీరు చేస్తున్నది మంచిదే. ఈ యొక్క కార్యక్రమం దేనికి చేయాలి? మన మీ యొక్క నాయకురాలు సింగపురం ఇందిరా గారు కాంగ్రెస్ పార్టీని గతంలో కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిలబెట్టింది. ఆమె ఎక్కడ పోయిందని చెప్పి మాదిగ సమ్మేళనం పెట్టి అడగండి. ఇదే ఎమ్మెల్యే గారిని అడగండి. మరి గతంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ అయినటువంటి సింగపురం ఇందిరా గారు ఎక్కడ పోయిర్రు అని చెప్పి అడగండి. అంతేగాని ఇప్పుడు ఈయన మెప్పు పొందడానికి పదవులు పొందడానికి గతంలో మీరు ప్రశ్నించిన వారే కదా కడియం శ్రీహరి గారు. మరి మీరు ఏం చేసిర్రు, ఎందుకు వస్తున్నారు పార్టీలకు అని చెప్పి ప్రశ్నించిన వారే ఈరోజు ఈయన ముఖ్య అతిథిగా ఆహ్వానించడానికి గల కారణం ఏంది అని చెప్పి ఒక సభాముఖంగా మనవి చేసుకుంటూ రేపు జరగబోయే ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్నారని చెప్పి తెలుపుతున్నారు. అది ఎంతవరకు కూడా జరుగుతుందో మేము కూడా చూస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. మీడియా సోదరులందరికీ నమస్కారాలు. ఈరోజు ప్రెస్ మీట్కు హాజరైన బీఆర్ఎస్ దళిత ముద్దు బిడ్డలకు అందరికీ నమస్కారాలు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే రాష్ట్ర స్థాయిలో కానీ అందులో ముఖ్యంగా నియోజకవర్గ స్థాయిలో కానీ మాదిగలకు ఎక్కడ అన్యాయం జరుగుతుందంటే ముందుగా స్టేషన్ గన్పూరే
అని గంటాపదంగా ఎవరిని అడిగినా చెప్తారు. ఎందుకంటే గతంలో కానీ ఇప్పుడున్న మీరు అనుకునే దళిత ముసుగేసుకున్న బీసీ క్యాప్షన్ ఎమ్మెల్యే ఆయన సగం బీసీ సగం దళిత జాతి పేరు చెప్పుకొని అన్ని ప్రతిఫలాలు ఒక్కటే ఇల్లు, అందులో దళిత ఉపకులాలకు సంబంధించిన బైన్ల జాతి అని చెప్పుకుంటూ నిజమైన మాదిగ బిడ్డలకు ఎక్కడ కూడా రిజర్వేషన్లు దక్కకుండా కులం పేరు చెప్పుకొని ఒక్కడే ప్రతిఫలం పొందుతున్నాడు. నిజంగా మాదిగల మీద కడియం శ్రీహరి గారికి ఏ కోసానైనా ప్రేమ ఉంటే గతంలో ఆయనతో ఉన్న మాజీ జడ్పీటీసీలు కావచ్చు, మాజీ ఎంపీపీలు కావచ్చు, ఈరోజు వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, నీ స్థితిగతి ఈరోజు ఎట్లా ఉందో ఆత్మ పరిశీలన చేసుకొని నువ్వు నా మాదిగ జాతి బిడ్డల నువ్వు చిచ్చు పెట్టడం ఇప్పటికైనా బంద్ చేసుకో. నీకు ఎక్కడ నిజమైన దళితుల మీద ప్రేమ ఉండి నువ్వు ఏ ఒక్క దళిత నాయకుడిని నీ సెకండ్ క్యాడర్గా లీడర్గా తయారు చేసావో ఆత్మ పరిశీలన చేసుకో. నీకు నిజంగా దళితుల మీద నమ్మకం ఉంటే నీకు ఉన్నదే రాష్ట్ర స్థాయిలో 600-700 చిల్లర ఓట్లు ఉంటాయి. అందులో స్టేషన్ కన్పూర్లో 200-300 ఓట్లు ఉంటాయి. ప్రజా విభజన ప్రకారమైన నీ బిడ్డకే ఎంపీ రావాలా? నువ్వు నిజంగా దళిత జాతికి న్యాయం చేయగలుగుకుంటే ఓ దళిత జాతి బిడ్డకు ఎంపీ ఇచ్చి నువ్వు గెలిపించవచ్చు కదా. అది నిజమైన దళిత జాతి మీద ఉన్న నీకు ప్రేమ. ఈరోజు దళిత ద్రోహిగా దళిత దొరగా నువ్వు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేరు నీది అంతా ఇంత కాదు. ఈరోజు నువ్వు దళిత జాతి ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా రావడానికి కొంచెమైనా ఆత్మ పరిశీలన చేసుకోను. నీకు నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే ఈ నియోజకవర్గంలో జనరల్లో నా దళిత జాతి అధికారికంగా ఏమంటారు పార్టీలకు అతీతంగా రాజకీయంగా ఎదగాలనుకున్నప్పుడు నువ్వు ఎంపీపీ జడ్పీటీసీ దళిత బిడ్డలకు ఇచ్చి గెలిపించుకొని అప్పుడు నిరూపించుకొని నువ్వు దళిత బిడ్డవని. ఏ రకంగా నువ్వు దళిత జాతి పేరు చెప్పుకొని మా పిల్లల్ని ఈరోజు సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ ఉద్యమాలలో కానీ నా దళిత బిడ్డలే పనిచేస్తుంటారు. నువ్వు మొన్న నీ మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ పెట్టిన మీటింగ్లో నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు ఒక సీనియర్ నాయకుడివి, అనేక పదవులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనుభవించిన వ్యక్తివి, నువ్వు అనేక సార్లు ఎమ్మెల్యే గెలిచిన మనిషివి. నీ భాష ఏంది? నీ భాష నీ మాట్లాడే పద్ధతి ఏంది? నిన్ను చూస్తే మేము ముచ్చబోసుకోవాలి. ఎందుకు పోసుకోవాలి సార్? మేమేమో నాయకులను చూస్తే ఏ పార్టీ నాయకులైనా సరే మాకంటే వయసులో పెద్దోళ్ళు ఉంటే మేము నమస్తే పెట్టాలని మాత్రమే మాకు తెలుసు. కానీ నువ్వు కొత్తగా నువ్వేం చెప్తున్నావు అంటే మనల్ని చూస్తే ఉచ్చబోసుకోవాలి. ఎందుకు పోసుకోవాలి? చాలా కష్టపడి నీకు మా నాయకుడికి కాదని టికెట్ ఇచ్చినా కూడా మాకు వ్యక్తి కాదు వ్యవస్థ ముఖ్యమని మా టీఆర్ఎస్ పార్టీ జెండా మీద నీకు కారు గుర్తుకు ఇంటింటికి తిరిగి కడుపులో తల్లబెట్టి మేము ప్రజలతో ఓట్లేసి మిమ్మల్ని గెలిపించినందుకు మీరు కనబడితే మేము ఉచ్చబోసుకోవాలా? ఎవరిని రెచ్చగొడుతున్నావు? మేము కొట్టుకొని చేస్తే అక్కడున్న ఆ పార్టీలో ఉన్న దళిత బిడ్డలు కూడా దళిత బిడ్డలే. ఏ పార్టీలో కూడా జాతి మాత్రం ఒకటే. మాకు చిచ్చులు పెట్టి రెచ్చగొట్టే స్పీచ్లు ఇచ్చి నువ్వు మమ్మల్ని విభజించి పాలించనే ధోరణిలో ఫస్ట్ నుండి కూడా నీ బుద్ధి అదే. కుశలమైన బుద్ధి నీది, కుట్ర రాజకీయ బుద్ధి. మా దాంట్లో మాకు వెన్నుపోటు పెడిసి నువ్వు మాత్రం గద్దెనెక్కి కూర్చుంటావు. నీకు ఎప్పుడు సీటు లేని, నీకు నిద్ర పట్టదు, అధికారం లేని అసలుకే నీకు మింగుడు పడదు. ఈరోజు నా అక్క, నా చెల్లె, నా బిడ్డ, నా ఆడబిడ్డ అని నువ్వు ఇంద్ర పేరు ఎలక్షన్లలో నేను మంచి పదవి, నా బిడ్డ ఎంపీగా గెలవగానే నేను మంచి పదవి ఎవరు రేవంత్ రెడ్డి తోటి కొట్లాడి నువ్వు ఇస్తాను. ఈరోజు ఆమెను తన సొంత ఊరికి, నీది పర్వతగిరి, అక్కడ నుండి వచ్చి నువ్వు రాజకీయాలు చేయొచ్చు కానీ తన సొంత అత్తగారి ఇల్లు స్టేషన్ కన్పూర్లో ఆమెను రానియకుండా చేసినావు. ఆత్మ పరిశీలన చేసుకో ఇప్పటికైనా. ఇది లాస్ట్ కావచ్చు నీ రాజకీయ జీవితం. కేవలం నీ బిడ్డ కోసం మా టీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచినవి. ఇప్పుడు నా దళిత జాతిలో నువ్వు విభజించి పాలించమన్నట్టు చేస్తున్నావు. ఈ కుట్ర బుద్ధులు మానుకో, పద్ధతిగా మాట్లాడడం నేర్చుకో. కళ్ళ నెరిసిన రాజకీయ నాయకుడు ఏంటి ఆ భాష నువ్వు మాట్లాడేది? ఎవరిని చూస్తే ఎవరు ఉచ్చబోసుకోవాలి? టీఆర్ఎస్ గులాబీ జెండాను చూస్తే నువ్వు ఉచ్చబోసుకోవాలి. ఎవరు గెలిపిస్తే ఈ రోజు నువ్వు అట్లా పోయి ఎమ్మెల్యేగా చెల్లమని అవుతున్నావు. నీకు దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ, ఇంకొకసారి ఆ పదాలు నీ నోరు నుండి రాకుండా జాగ్రత్త పడు. నీతి నిజాయితీ గురించి మాట్లాడే మాటలను, నీతి నిజాయితీ ఉంటే టీఆర్ఎస్ లో గెలిచి ఎట్లా కాంగ్రెస్ పోతావు రాజీనామా చేయకుండా?
మేము మీ కడుపులో పుట్టిన బిడ్డల సొంటలం మేము విమర్శించేదాకా చూస్తావు నువ్వు. ఇదా నీ రాజకీయం ఇచ్చిన అనుభవం? నీకు నిజంగా దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ నువ్వు ఏ పార్టీ నుండి గెలుస్తావో ఆ పార్టీ నుండి గెలు. అప్పుడు మీకు దండేసి దండం పెడతాం. కానీ చిల్లర మల్లర మాటలు మాట్లాడి నా జాతి బిడ్డలను బలి చేయకు, మాకు కొట్లాటలు పెట్టకు. నువ్వు అసలు మాదిగ కులానికి చేసింది ఏం లేదు, గతంలో చేసింది నువ్వు మినిస్టర్గా ఉన్నప్పుడు చేసింది ఏం లేదు, ఎమ్మెల్యే ఉండి ఇప్పుడు నువ్వు చేసింది ఏం లేదు. అభివృద్ధి కోసం రాజీనామా ఏం చేసినావు లింగాల్ గన్పూర్కి? నువ్వు రాజీనామా చేయకుండా ఆ పార్టీ మారి 15 నెలలు అవుతుంది. 15 నెలల నుండి ఎక్కడ తట్టమట్టి తీసినావు? ఏం చేసినావు నువ్వు? పుట్టిగా మాటలతోటి కాదు. ఈ రోజులల్లా ప్రజలు నువ్వు చెప్పిందల్లా నమ్మే ఎనుగటి కాలం కాదు. ప్రతి దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. నువ్వు మాదిగ జాతికి అసలు నాయకుడివే కాదు, నువ్వు మాదిగ జాతికి చేసింది ఏం లేదు. మమ్మల్ని ఉపయోగించుకొని నువ్వు గద్దెనెక్కినావు తప్ప నువ్వు చేసింది లేదు, ఏం లేదు. దయచేసి రేపు నిజమైన మాదిగ బిడ్డలు, నిజమైన మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ మాదిగ జాతి బిడ్డలు కావచ్చు, నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు దీన్ని అవాయిడ్ చేసి మనం ఆత్మ పరిశీలన చేసుకొని మనము రాజకీయంగా ఎదగాలి తప్ప ఆయన చేసింది ఏం లేదు. రేపటి సభకు నిజమైన మాదిగ బిడ్డలు రావద్దని కోరుకుంటూ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.